స్కూల్ లోపల గానీ, స్కూల్ బయట గానీ, ఊరి యువతలు గానీ, ఊరవతల గానీ చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. I am very happy to see Raviteja like this man. Like look at him, he is in his zone. స్వామి శరణం. అసలు ఫేస్ లో చూసావా, గ్లో చూసావా, గ్లో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొచ్చేవింది బాయ్. చిలక నవ్వే ఆల్మోస్ట్. ఓడి అమ్మాయి స్ప్రింగుల్ రవితేజ కూడా తిరిగి ఉన్నాడు రా బాబు. ఓరు బాబోయ్, హిట్ అంటారు, 100 షేర్ అంటారు. అవన్నీ కాదు, గుడ్ ఫిల్మ్ అది. అది అది ఇంపార్టెంట్ మనకి. దట్ ఇస్ ఈ పీక్ 2026 లో. బాయ్ మీ లాస్ట్ హిట్ ఏంటి బాయ్? ధమాకా. నీకు ఇష్టమా బాయ్ ధమాకా? ట్రూ రవితేజ ఫ్యాన్. ఫ్యాన్ గా సాటిస్ఫైయింగ్ గా లాస్ట్ రవితేజ సినిమా క్రాక్. క్రాక్. మరి నువ్వు నేను టైగర్ నాగేశ్వరరావు అంతకింతలేహం కదా వెళ్ళి, అంటే ఫుల్ గా సాటిస్ఫై. ఇంటర్వెల్ లో వేసాం డాన్స్. ఇంటర్వెల్ వేసాం. సరేదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ అయిపోయిందా? ఎస్ యాక్చువల్లీ ఇరుముడికి రియాక్షన్ చేద్దాం అనుకోలేదు. అండ్ దెన్ ఐ రిమెంబర్డ్ దిస్ గై ఈజ్ ఇన్ అండర్ గ్రౌండ్ టన్నల్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇప్పటికైనా కత్తి సినిమాలో విజయ్ లాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. అండ్ నేను ట్రైలర్ చూడలేదు. అఫ్ కోర్స్ I heard really good things about the trailer. You'll see also. Oh yeah. So I am also waiting. నువ్వు నేను టైగర్ నాగేశ్వరరావుకి వెళ్ళి డాన్స్ చేసాం. ఇంక ఇరుముడికి ఏమైపోతాము? లాలి వీరుడు. देखो. Oh my god. ఇరుముడి. Oh my god. ఓకే రెడీయా? Yes. రెడీయా? Ready 4 5. ఇంకా కాదు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ట్రైలర్ రియాక్ట్స్ వచ్చావు. హౌ ఆర్ యూ ఫీలింగ్? స్టార్ట్ చేయబే. ఓ రవితేజ ఫ్యాన్స్. మా సేవియర్ కూడా రవితేజనే ఇప్పుడు. Oh my god! Come on! I want this fire! అన్నొచ్చాడు. Wow, nice. లేకపోతే నువ్వు చెక్కిపోతావు. ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారో బాబా. నా మన్మ కోసం రా. బాయ్ ఓకే, బిఫోర్ వి మూవ్ ఫార్వర్డ్, నేను ఇరుముడి టేజర్ కాదు గ్లిమ్స్ ఏదో వచ్చినప్పుడు ఐ వాస్ టెల్లింగ్ మై బ్రదర్, మనం కొన్ని ట్వీట్లు కూడా చదివాం. ఇరుముడి సినిమాలో ఫైట్ జరుగుతుంది, ఫైట్ యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతాయి అవి ఇవి అని. మా అన్నయ్య కొంచెం ఈ వాజ్ డిసప్పాయింటెడ్. ఈ సినిమాలో కూడా ఫైట్లు ఏంటి, ఇది డివోషనల్ సినిమా ఏమో అని అంటున్నాడు. దెన్ ఐ వాజ్ లైక్, లేదురా రవితేజకు మందు అలవాటు ఉంటుందేమో, అది కట్టడించడానికి చేస్తారేమో అని అన్నా. అంటే మా వాడు అన్నాడు. సో బేసికలీ రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియాలో చాలా మంది వైఫ్స్ వాళ్ళ హస్బెండ్స్కి ఇలా మరీ ఎడిక్ట్ అయిపోతే అంటారు, అప్పుడు వాళ్ళు అన్నీ అవుతాయి. ఇది విన్నావా నువ్వు? సో మేబీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ అని అనుకుంటున్నా. నైస్. సీలేరులో లోడ్ దింపాక తాకుండా తిన్నగా ఇంటికి వచ్చాయి. అలాగే ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ పూర్తి అయిపోయినాయి. ఇంజనీరా డాక్టరా? 5వ క్లాసు. నా కూతుర్ని సీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి బస్ అయినా రావాలి, ఇక్కడికి హై స్కూల్ అయినా రావాలి. స్కూల్ లోపల గానీ, స్కూల్ బయట గానీ, ఊరి యువతలు గానీ, ఊరవతల గానీ చూసింది చూసినట్టుగా నాన్నకు చెప్పేయాలి. I am very happy to see Raviteja like this man. Like look at him, he is in his zone. Yes. Innocence. Yes, me also. Very happy. నీదే ఉందిలే, నువ్వు రావణాసురా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళావు. ఓకే మూవ్ ఆన్. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. ఈసారి ఉద్దచ్చిందో తీసుకోక ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథ్, నా మాట విను. స్వామి శరణం. ఆడపిల్లలందరినీ యాక్షన్ అడిగా కదా నాకు. ఫైట్స్. యా ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? ప్రకాష్ తగ్గట్లేదు అక్కడ.
అండ్ ఆల్సో ఇందాక కూడా నువ్వు విజువల్స్ ఇవన్నీ చూసుకుంటే కూడా చాలా సార్లు తెలుగు సినిమాల్లో ఎప్పుడైనా ఊర్లు విలేజ్లు చూపించినా కొన్ని సినిమాలు బాగా చూపిస్తాయి. ఎప్పుడైతే ఒక పెద్ద బడ్జెట్ సినిమా వస్తుందో అప్పుడు చాలా సార్లు అది రియల్ ఊరు ఫీల్ వస్తుంది, బట్ నీకు అది ఫుల్ రాదు. మట్టి వాసన రాదు స్క్రీన్ పైన. ఎస్, అది ట్రైలర్ లోంచి వచ్చింది. ఎస్, నిజం యాక్చువల్లీ, బికాజ్ రియల్ లొకేషన్స్ లో తీయరు, సెటిల్ వేస్తారు కాబట్టి. అంతే, అంతే. Yeah. వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము గురుస్వామి. మాస్ కూడా హే. वो है ఓ మై గాడ్, महाराजा क्या है, मास का महाराजा. ఓ మై గాడ్, वो डालेंगे. ఓహో, నువ్వు ఇంక పడుకోయేమో ఈరోజు. ఏది నువ్వు పడుకోయేమో అంటున్నాను ఈరోజు. డైరెక్ట్ ఆ రోజే సినిమా చూసాక. నేను 7 నుంచి అక్కడే పడుకుంటా, మీరు 9 రండి. మన ఊళ్ళో ఏదో జరుగుతుంది సామే. ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకు ఈ నరకం? మనమ్మా, నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది నాన్న. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తాడు. నాకు బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత. దాని జోలికి రాకో. స్వామి శరణం. ఏంటి ఎలా అనిపించింది చెప్పు, మాటలు రావాలి. హిట్ ఎలా అవుదో నేను చూస్తా. ఎలా అవుదో నేను చూస్తా. బాయ్, వాట్ ఇస్ ఐఎమ్ ఫైనల్లీ, థ్యాంక్ యూ. మనం ఏదైతే ఇరుముడి అనే పోస్టర్ వచ్చినప్పుడు ఏదైతే హ్యాపీగా ఫీల్ అయ్యామో, ఫైనల్లీ నాకు ప్రతి పోస్టర్ నుంచి మళ్ళీ టీజర్, ట్రైలర్, మధ్యలో Instagram reels. పాటలు, మధ్యలో ప్రతి ఫేస్ లో నాకు చిన్న భయం, చిన్న డౌట్ దట్ దిస్ ఇస్ జస్ట్ లైక్ ఆర్సీబీ ఫ్యాన్స్. అంటే లైక్ చాలా బాగుంది కానీ ఎక్కడో హోప్స్ పెట్టుకోవద్దు అని. దిస్ ఇస్ సేమ్ లైక్ ఆర్సీబీ ఫ్యాన్స్. మీ హీరో తోప్ అని తెలుసు, బట్ సినిమాలు ఇట్స్ జస్ట్ లైక్ దాట్. మిగతా అయినా పక్కన పెడితే దిర్ ఇస్ గుడ్ కాన్ఫ్లిక్ట్. స్వామ్మాలు వేసిన తర్వాత వాళ్ళు నేను కొట్టడానికి వస్తారు చూడు అన్నప్పుడు ఆ షార్ట్ భలే ఉంది, చాలా బాగుంది. కత్తి వచ్చినప్పుడు ఇలా మాల చేస్తాడు చూడు, క్రేజీ. అండ్ అది ఓన్లీ వన్ ఆఫ్ ది ఇన్స్టెన్స్. తర్వాత ఎంత ఉంటది అండ్ అవి ఎలా దానికి నేను ఇంకా ఎక్సైటెడ్. ఇంకా వెరీ వెరీ నైస్. శివ నిర్వాణ, కమాన్, మేమందరం నిర్వాణ ఎస్. ఇప్పటి నుంచి భారద్వాజ్ రంగన్ ఇంటర్వ్యూ అది వచ్చింది షార్ట్ అవుట్. హీ వాస్ టెల్లింగ్, ఇప్పుడు ఖుషి బాగానే కలెక్ట్ చేసిందని బయట హిట్ టాక్ ఏదో వచ్చింది సినిమా రిలీజ్ అయ్యాక, బట్ హీస్ టెల్లింగ్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై రైటింగ్. వావ్, నైస్. నాకు ఎప్పుడైనా డైరెక్టర్లు అలా సెల్ఫ్ అవేర్ ఉంటే నైస్ అనిపిస్తుంది. అండ్ శివ నిర్వాణ కొన్ని సినిమాలు స్టార్టింగ్ నిన్ను కోరి, దాని తర్వాత టగ్ జగదీష్, మజిలీ, వీటిల్లో లవ్ స్టోరీ బాగుంటది బాయ్. నీకు అర్థమైందా? అయినది అన్నారు. మీరు ఈ సినిమాలు చూసిన తర్వాత మీరు అందరూ అనేది అదే, ఎమోషన్స్ ఇవన్నీ బాగా హ్యాండిల్ చేస్తారని. కానీ ఈ సినిమా ఈజ్ వెరీ చాలా కాంట్రాస్ట్ టు శివ నిర్వాణ ఫిల్మ్స్. సో వావ్, నైస్. శివ నిర్వాణ కూడా బాగా చేసింది. యాక్చువల్లీ బాగానే గుర్తు చేసావు, చాలా బాగా చేసింది తను. శివ నిర్వాణ పెన్ను పాడేసి కత్తి పట్టుకున్నాడు, మీ వాడు కత్తి పాడేసి పెన్ను పట్టుకున్నాడు. ఇది కరెక్ట్ మీటర్. అది ఏంటి చెప్పుకో, కమాన్, నువ్వు సైలెంట్ గా ఉంటావు. వాట్ ఇస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ మావా. నాకు ఇంకా నువ్వు అవుట్ ఆఫ్ వర్డ్స్ అంటే నాకు వీడియోలు వస్తాయి. ఎప్పుడో గట్టిగా మాట్లాడితే మధ్యలో ధమాకా ఈ సినిమా హిట్ అయింది. కొద్దిగా అక్కడక్కడ వేరే సినిమాలో ఒక్కొక్క పాయింట్ అనుకుంటూ కొద్దిగా ఓకే లేదు బాగాలేదు ఓకే అన్నట్టు అనిపించింది. కానీ క్రాక్ తర్వాత దెర్ ఇస్ నో ఫుల్ గా సాటిస్ఫై చేసిన సినిమా లేదు. సినిమా తొడగొట్టిన సినిమా. క్రాక్ వచ్చినప్పుడు ఆ క్రాక్ రిలీజ్ డే రోజు నా MBA కాలేజ్ ఎగ్జామ్ రాశాను. ఓహో, దాని తర్వాత నేను 2 years MBA చేసి 3 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటూ
ఒరే అవును అవును క్రాక్ మార్నింగ్ షో పడలేదు గుర్తుందా? అదో పెద్ద ఇది, దానికి మనం అది మనం ఎప్పుడైనా సోది చెప్తాం వాడు. ఎస్ డెఫినెట్లీ, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దట్టు మల్లెపూల పల్లకి ప్లీజ్ జీవిప్రకాష్ త్వరగా వదిలే, మేమందరం రెడీగా ఉన్నాం. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే 21st August రిలీజ్ ఉంది, కొద్దిగా ప్రమోట్ చేయండి. ఇంకో 9 days ఆ పాట వదిలేండి చాలు. అంతే, ఆ పాట ఒక్కటి వదిలేస్తే చాలు. కానీ ఇంకా కొద్దిగా ఇంటర్వ్యూస్ సంథింగ్ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఏమైనా చేయొచ్చు. అభినయ్ వర్మతో ఇన్ఫ్లుయెన్సర్స్ పర్లేదు, ఎలా అయినా ఎలాంటి ప్రమోషన్ అయినా చేయండి. వెరీ వెరీ హ్యాపీ ఫర్ రవితేజ బికాస్ రవితేజ ఇస్ మెంట్ ఫర్ కంటెంట్ డ్రివెన్ కమర్షియల్ సినిమాస్. లైక్ ఒక నేను ఇంతే, ఒక నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. బట్ ఇది కూడా ఎంత అందరూ ఓకే ఇది ఒక డిఫరెంట్ కాంటెంట్ అన్న, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇరుముడి ఇస్ అ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా. దాంట్లో డివైన్ యాంగిల్ ఉంది అంతే. డివైన్ యాంగిల్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. ఇట్ ఈస్ అ కమర్షియల్ సినిమా, బట్ ఇట్ లుక్స్ లైక్ దే హావ్ ప్రెజెంటెడ్ ఇట్ సో వెల్. అంతే. క్రేజీ బాయ్ అండ్ నాకు జీవిప్రకాష్ మధ్యలో డప్పులు కొట్టాడు, కొంచెం తమిళ జోన్లోకి వెళ్ళాడు. నేను జెన్యూన్ గా చాలా రోజుల తర్వాత ఫిలిం కి ట్రైలర్ చూసాక ఎగ్జైట్ అవుతున్నా జెన్యూన్లీ చాలా. ఈ ఎక్సైట్మెంట్ మాత్రం ప్లీజ్ పోగొట్టద్దు. ఎందుకంటే హోప్స్ లేనోడి కంటే హోప్స్ లేనోడు బాగానే ఉంటాడు, వాడిని పిలిచి ఇదిగో మిఠాయి అని చెప్పి హోప్ ఇస్తారు మీరు. హోప్ ఇచ్చిన తర్వాత కానీ అవ్వదు, ఈసారి అవ్వదు. ఎస్ అంతా ఓకే అంటావు. ఓకే మ్యాన్, అంతా ఖుషియే. ఓ మై గాడ్, వెరీ నైస్ వెరీ హ్యాపీ. అండ్ రవణ ఫైనల్లీ నెక్స్ట్ వెరీ గుడ్ లైనప్ ఉంది. అందులో ఫస్ట్ ఈజ్ ఇరుముడి. వెరీ వెరీ నైస్, వెరీ హ్యాపీ ఫర్ ఆల్ యువర్. ఆర్సీబీ అన్నట్టు ఇది మా 18th సీజన్. ఎప్పుడు ఆర్సీబీని పొగన్నాడు కూడా ఆర్సీబీని పొగిడాడు ఈరోజు, అలా ఉంది పరిస్థితి. సో మల్లెపూల పల్లకి త్వరగా వదిలేండి సాంగ్, మేము అందరం ఫుల్ మామూలుగా ఉండదు. నీ ఎడిట్ లేట్ అయ్యి పోస్టింగ్ లేట్ అయింది అనుకో, రిలీజ్ చేస్తాం. సో వచ్చేస్తే we never know. So that's the video friends, thank you for watching till here. Let's keep coming. See you in theaters. Swamiye Sarnavayappa. Okay, bye friends.